ఓం సాయిరామ్. సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు సాయి మన దేవుడు కార్యక్రమానికి స్వాగతం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు సచ్చిదానంద సమర్థ సద్గురు పరబ్రహ్మ శ్రీ సాయినాథుని అనంతమైన లీలల గురించి, అద్భుతమైన ప్రేమను గురించి మనందరం పంచుకునే చక్కని వేదిక సాయి మన దేవుడు కార్యక్రమం. సాయినాథుని లీలల గురించి ప్రతి ఒక్క భక్తుడి దగ్గర, సాయిని ఆశ్రయించిన వారి దగ్గర ఎన్నెన్నో అనుభవాలు ఉంటాయి. ఇలాంటి అనుభవాల్ని పంచుకోవడానికి ఒక సాయి బంధువు సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. సాయిరామ్ అండి. నాగమణి చోటప్పల్ నుంచి మేడం. నాగమణి గారు బాగున్నానండి. నిన్న మీరు చాలా సేపు ట్రై చేశాను మేడం. నిన్న కాల్ కలవలేదండి, కానీ ఎండింగ్ లో మీరు చెప్పారు. చాలా హ్యాపీగా ఉందండి. హలో, బాగున్నారండి? బాగున్నానండి. అవునండి, శ్రీరామనవోత్సవాలు బాగా జరిగినాయి కదండి సాయి టీవీలో. ఇప్పుడు ఒక సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. జై సాయిరామ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? దీప్తి అండి, హైదరాబాద్ నుండి. చెప్పండి. కీర్తి అన్నారా, దీప్తి అన్నారా? దీప్తి. కీర్తినేనా? దీప్తి. 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 DEPTHI. సరే అండి, దీప్తి. అవునండి. చెప్పండి దీప్తి గారు. అంటే నేను చిన్నప్పటి నుంచి బాబాని ఎక్కువగా ప్రే చేస్తూ ఉంటాను. నాకు చాలా అన్ని గోల్డ్ మెడల్ 10th క్లాస్ లో మొక్కాను కాబట్టి నాకు అన్ని జరిగాయి. బాబాని కావాలని అనుకున్నంత దగ్గరలో ఉంటాను నాకు సాయి. నేను ఫస్ట్ టైం హైదరాబాద్ వచ్చిన తర్వాత షిరిడి వెళ్ళాను నా లైఫ్ లో ఫస్ట్ టైం బాబాని. అది కూడా బాబా అనుకున్న మార్గంలోనే నాకు మ్యారేజ్ అయిపోయిందండి. అన్ని బాబా అన్ని అనుకరించి నాకు మంచి చేశాడు కాబట్టి బాబా ఉన్నాడు, లైవ్ విత్ హ్యావింగ్ ద లైఫ్, ఇంకా బతికి ఉన్నాడు అని నా నమ్మకం. బాబా నాలో ఇంకా ఉన్నాడు అని. అవును, బాబా ఎప్పుడు సజీవమూర్తే, చైతన్యమూర్తే. గుర్తించాలంటే మనకు అర్హత ఉన్నా లేకపోయినా బాబా మాత్రం తన ప్రేమను అందిస్తూనే ఉంటాడు ఒక్కసారి ఆశ్రయించిన తర్వాత. ధన్యవాదాలు దీప్తి గారి కాల్ చేసినందుకు. సరే, నాకు ఇవాళ అంటే 2 రకాల భక్తుల గురించి ఖచ్చితంగా చెప్పాలని ఉంది. చాలా మన సాయి టీవీకి చాలా ఆత్మీయురాలు అమ్మ, ఒక అమ్మ మెట్ల మించి పడ్డం వల్ల అమ్మకి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. అది కూడా 10 days అయితే కూడా నాకు అమ్మ చెప్పలేదన్నమాట. ఎందుకో 3 days నుంచే చాలా గుర్తొస్తూ ఉన్నారు. అమ్మకి ఫోన్ చేయాలని అనుకున్నాను. వాళ్ళు ఉదయం అమ్మే కాల్ చేశారు. అమ్మ ఎలా ఉన్నారు, చాలా బిజీగా ఉంటారు కదా అని. మీరెలా ఉన్నారమ్మా, చాలా గుర్తొస్తున్నారు అంటే, చేతికి ఫ్రాక్చర్ అయిందమ్మా, ఆపరేషన్ కూడా చేశారు, చెప్తే నువ్వు డిస్టర్బ్ అవుతావని చేయలేదు అని. అంటే బాబా పనిలో మీకు ఎలాంటి ఆటంకం కలిగించకూడదు, బాబా మీకు అప్పగించిన బాధ్యత మీరు సంతోషంగా చేస్తూ ఉండాలి, మా గురించి ఒక్క నిమిషమైనా మీరు బాధపడి డైవర్ట్ అవ్వకూడదమ్మా, అందుకని చెప్పలేదు. ఇప్పుడు కూడా నువ్వు అడిగావు, నీ మనసులో గుర్తొస్తూ ఉన్నానని చెప్పినందుకు నేను అన్నాను తప్ప, అంటే నేను చూడ్డానికి వస్తానమ్మా అంటే, వద్దమ్మా, బాబా పని వదిలిపెట్టి ఒక్క నిమిషం కూడా రావద్దు, నువ్వు వస్తా అన్నావు, అదే సంతోషం అని అన్నారు. రావాలనుకున్నానమ్మా, కానీ వస్తాను, ఈరోజు ఆలస్యం అయిపోయింది. ఇలా ఇంత ప్రేమించే అమ్మ, ఇలాంటి భక్తురాలు, ఇలాంటి భక్తులు చాలామంది ఉన్నారు. ఇందుకు భిన్నమైన ఒక భక్తుల గురించి కూడా షేర్ చేసుకుంటాను ఒక సాయి బంధువుతో మాట్లాడిన తర్వాత. సాయిరామ్ అండి. నా పేరు శ్యామల. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారండి? చెప్పండి శ్యామల గారు. షిరిడికి ఎప్పుడు వెళ్తూ వస్తుంటామండి. మా బాబు, పెద్ద బాబు డెలివరీ టైంలో చాలా కష్టమైందండి. అప్పుడు కష్టమైతే రాత్రి 2 గంటలకు హాస్పిటల్ తీసుకెళ్ళామండి. అందరూ చనిపోతుందని చెప్పారండి డాక్టర్. కానీ బాబును నమ్ముకొని వెళ్ళానండి హాస్పిటల్ కు. రాత్రి చనిపోతుంది అనుకున్నా, నేను తెల్లవారి 4 గంటలకు డెలివరీ అయినాను.
పిల్లవారి సాయంత్రం 4 గంటలకు డెలివరీ అయింది. మంచిగా అయిపోయినది. బాబు మంచిగా ఉన్నాడు. దర్శనం మా ఆయనకు ఉద్యోగం రావాలని బాబాను మొక్కుతున్నామండి. మా ఆయనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వచ్చిందండి. సంతోషంగా ఉన్నాం. నేను పారాయణం చేస్తా అండి. 6-7 years నుండి పారాయణ చేస్తున్నాను సచ్చరిత్ర. 25-26 years నుండి సాయి పొడి రాస్తున్నాను. మా బాబు పుట్టు వెంట్రుకలు కూడా అక్కడే బాబా దగ్గరనే తీయించామండి. 2 బాబులే. మాకు బాబా వల్ల చాలా మంచి జరిగిందండి. అన్ని మంచి జరుగుతున్నాయండి ఇప్పటికి. మా 5 months కు చిన్న పెద్ద బాబుది సాయి రామకృష్ణ అని బాబా పేరు పెట్టుకున్నామండి. అంత నేను జాతకాలం ఏమి చూడలేదండి. బాబా పేరు పెట్టుకుందాం అనుకున్నాం, అదే పెట్టానండి. సాయి రామకృష్ణ అని పెద్ద బాబు పేరు పెట్టానండి. ఆయన ఇప్పుడు డిప్లొమా చేస్తుండు. చిన్న బాబు సాయి లక్ష్మణ్, ఆయన ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేస్తుండండి. చాలా సంతోషంగా ఉంది. రోజు కాలు కలుపుతున్నా అండి, కానీ కలుస్తలేదు. ఈ రోజు కలుపుతున్నాను. చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా అంటే చాలా. సాయి కోటి రాసి బుక్స్ ఏం చేస్తారండి మీరు? బుక్ అన్ని ఇంట్లోనే ఉన్నామండి. నేను షిరిడీకి వెళ్ళాలి, షిరిడీలో ఇద్దామని చూస్తున్నాను. 25 years నుండి సాయి కోటి రాస్తున్నానండి. మళ్ళీ 6-7 years నుండి సచ్చరిత్ర పారాయణం చేస్తున్నాను. షిరిడీలో ఏం చేస్తారండి సాయి కోటి పుస్తకాలు? అక్కడ మా అయ్యగారికి ఇస్తానండి. ఇక్కడ స్వామీజీకి దాన్ని చూడటానికి ఇవ్వలేదండి, ఇవ్వాలి. కానీ అంతా మాకు మంచిగా జరిగిందండి బాబా వల్ల. పిల్లలు పెద్దగా అయిపోయారు, బాగున్నామండి. ఇప్పటికైతే ఏ కష్టం లేదండి. కానీ కాలు కలపాలని రోజు ట్రై చేస్తున్నాడు. ఈ రోజు కలిసి చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలండి. శ్యామల గారు కాల్ చేసి మీ ఆనందాన్ని మాతో పంచుకున్నందుకు. బాబా ఆశీస్సులు ఎప్పటికీ మీ మీద ఇలాగే ఉండాలి. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి, మీ పేరు? నా పేరు నేను వెంకటేశ్వరరావు అండి, ప్రకాశం జిల్లా. బాగున్నారా అండి? చెప్పండి, ఇవాళ ఏం చెప్తున్నారు? సాయిబాబా మాకు చేసే అనుభవాల్లో చెప్తాము. చెప్పండి. మీ సర్వీస్ గురించి చెప్పాలి. ఏమండి? మీ సర్వీస్ కూడా చెప్పాలండి. మీరు చేసే సర్వీస్ చాలా గొప్పది. ప్రతి సిడి అని ఉంది చూడండి, పుణ్యకి దగ్గరలో. అవును. అక్కడ ఇలాగే ప్రకాష్ గారు వారి భార్య వారు చేసే సేవ చూస్తుంటే మీరు చేసే సేవ కూడా నాకు గుర్తు వస్తా ఉంటది. అలా చేస్తుంటారు వాళ్ళు కూడా. టెంపుల్ కట్టడం గానీ ఒక విచిత్రంగా జరిగింది కదా ఇది. ఇప్పుడు బాబా దయ ఉండాలండి. ఏది చేయాలన్నా కూడా బాబా అనుగ్రహం ఉంటేనే. బాబా నిర్ణయించుకున్న దాంట్లో మనం ఒక పాత్రలుగా పనిముట్లుగా చేస్తూ ఉంటాం అంతే. కానీ అందరం కలిసి చేసినప్పుడు అందరికీ ఆ ఫలితం అనేది, బాబా ఇచ్చే ఆశీస్సులు అనేవి అందరికీ సమానంగా దొరుకుతాయి. అలా ఫలితం అంతేనండి, అలానే ఉంటుంది. ఒక మిరాకిల్ కూడా మాకు జరిగింది సర్వీస్ లో, చెప్పమంటారా? చెప్పండి. దాదాపు 10 years బ్యాక్ అండి. నేను వేరే మా విలేజ్ కి ఒక 18 kilometers దూరంలో వచ్చేసేవాళ్ళండి. అప్పుడు మామూలుగా ఈ పంచాహార పథకం స్కీమ్ ఉంది కదండి, ఆ స్కీమ్ లిస్ట్ చేయమని కలెక్టర్ ఆర్డర్, లేబర్ ఎంతమంది ఉన్నారు విలేజెస్ లో అన్ని చేసామండి. చేశాను. ఇంటి దగ్గర అంటే రోజు షటిల్ రోజు ఇంటికి వచ్చేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్తాం మార్నింగ్. చేసేసి ఆ రోజు అనుకోకుండా అదే లిస్ట్ ఇంటి దగ్గర ఉండిపోయింది, వెళ్ళిపోయా ఆఫీస్. కలెక్టర్ మార్నింగ్ వచ్చే టైం నా దగ్గర ఒక అసిస్టెంట్ పనిచేస్తారండి, ఆయన విఆర్ఓ. అంతకుముందు వింగ్ సపరేట్ గా ఉండేది, వాళ్ళని మాలో క్లబ్ చేశారు. సార్ ఎట్లా మరి కలెక్టర్ ఏమో నియరెస్ట్ విలేజ్ కి వస్తున్నారు, ఇది వస్తారు, లిస్ట్ అడిగితే నేను ఏం చేయాలి? ఇక్కడ మీరు వాళ్ళ తాళాలేమో ఇంటి దగ్గర ఉండిపోయింది, ఐరన్ బేకరీ. ఎలా సార్ అంటే మరి నా తాళాలు తెచ్చేదండి, అట్లా పట్టవు కదండి బీరువాయ్ అన్న. ఆయన చూద్దాం ఉంటారు. సరే నాకు అదే ప్రతి ఆఫీస్ ఏ ఆఫీస్ ట్రాన్స్ఫర్ వెళ్ళినా బాబా గారి ఫోటో ఉంటది ఎదురుగా. సరే ఆయనకి చెప్తున్నా, బాబా ఇది ఆనందంగా నుంచి దర్శించి అలాగే నీకు కలెక్టర్ గారు వచ్చి అడిగితే చూపించలేకపోతే ఇంకేముందండి, నిఫ్సెంట్ కదా, యాక్షన్ ఏమైనా తీసుకోవచ్చు అనుకొని ఇక ధైర్యం చేసేసి బాబానే పట్టించుకొని సరే తీసుకురండి ప్రయత్నంగా చేద్దాం, కానీ అది చాలా కష్టం అండి అట్లా రావటం అని చెప్పి అన్నా నేనే అని తీసుకొచ్చారండి. పక్కనే ఆయన ఇల్లు, ఆయన అక్కడే లోకల్.
ఒకసారి పెట్టేసి అలా తిప్పగా నచ్చేసింది. అప్పుడు ఇక నా ఆనందానికి అసలేదండి. ఆ లిస్ట్ బయటకు చేయగలిగా, లేకపోతే ఇంటికి వెళ్ళి తాళాలు పెట్టే అవకాశం లేదు. ఫోన్ చేసినా ఎవరి చేతన పంపే టైము లేదు. అంత 1 hour లో వచ్చేస్తారు. అలాంటిది ఇక చాలా ఆశ్చర్యం. ఇక ప్రశాంతంగా ఉన్నాం. సరే, అయితే అనుకోకుండా అనివార్య కారణాల వల్ల ఆయన రాలేదనుకోండి, చెప్తున్న టెన్షన్ అలా తగ్గిపోయింది. తర్వాత ఇక అయిపోయిన తర్వాత రేపు తెచ్చుకున్నాం అంతలా ఆ పాలం వేయబోతే పడలేదండి. మళ్ళీ కేవలం ఆపదని తప్పించడానికి వచ్చింది కానీ చాలా అలానే ఇంకా పడలేదండి. అంటే బాబా గారు ఆ విధంగా మన ఆపదని టెన్షన్ తగ్గించడానికి ఆ విధంగా సహాయం చేశారు. ఇలా సంఘటనలు చాలా ఉన్నాయి. ఇంకోసారి ఇంకో సందర్భంలో ఇంకో సంఘటన చెప్తాను. సంతోషం అండి. చక్కగా మీరు సాయి టీవీని అలా చూస్తూ ఆనందిస్తూ మీ ఆనందాన్ని మాతో పంచుకుంటూ మాకు కూడా ప్రోత్సాహాన్ని ఇస్తూ మీ అనుభవాలు చెప్పడం ఆనందంగా ఉంది. ఎప్పుడూ ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. హలో సాయిరామ్ మేడం, నేను అర్చన గారు చెప్పండి. నిన్న మళ్ళీ ట్రై చేశాను. ఇలాగైతే ఆ ప్రోగ్రామ్ అయిపోతే సర్లే అని వస్తున్నాను. నాకే ఎందుకు ఎలా అవుతుందో ఏమో మరి. అవును కదా, మీ దగ్గర బహుశా నెట్వర్క్ సరిగ్గా ఉండదేమో. ఏమో మరి. మేడం ఒక విషయము, అది జైరాబాద్ సైడ్ సాయి టీవీ రావట్లేదు. అది మా అమ్మోళ్ళ ఊరు. ఇక్కడ సదాజ్పేట్ తర్వాత వస్తుంది జైరాబాద్. అక్కడ కేబుల్ ఏముంటుందో చూడాలి. ఏమో నాకు తెలియదు. మొన్న మా నాన్న వాళ్ళకి చెప్తే మా దగ్గర రాదమ్మా అని చెప్పారు. అన్ని వస్తాయి, పూజ వస్తుంది, భక్తి ఛానల్స్ అన్ని వస్తాయి, కానీ ప్రతి డిస్ట్రిక్ట్ కి కూడా కేబుల్ ఆపరేటర్స్ వేరే వేరే ఉంటారు అర్చన గారు. మనము ఎవరికి వాళ్ళని మనం సంప్రదించి మనం మన రిసీవర్ బాక్స్ ఇస్తే అక్కడ వస్తుంది అనమాట. సో అక్కడ ఆపరేటర్ ఎవరున్నారో ఒకసారి కనుక్కోండి. మీరు లైవ్ నెంబర్స్లో, అంటే ఈ లైవ్లో కూడా మీరు నాకు చెప్పలేరు కదా, ఇదే నెంబర్స్ మీద కాల్ చేయండి, లేదా వీళ్ళని అడిగితే నెంబర్స్ ఇస్తారు. ఆ నెంబర్లు మాట్లాడి చెప్పండి నాకు, లేదా మీ వాళ్ళతో మాట్లాడిస్తే మాట్లాడదాం. ఇంకా ఇవాళ ఏదన్నా బాబా గారు లీల చెప్తున్నారా? చెప్తాను మేడం. నేను కొత్తవిట్లో జరిగాను. అయితే అప్పుడు నేను స్కూల్కి వెళ్ళేదాన్ని. అంటే నాకు పాప 8 years 7 years పాప ఉంది అప్పుడు. అయితే పాప తర్వాత 2 సార్లు నాకు అబార్షన్ అయింది, మళ్ళీ కాలేదు. అయితే ఇక మా వారుదే టీచర్, నేను కూడా ఇక ఇంట్లో ఏం చేయాలని నన్ను కూడా స్కూల్ పంపించారు. ఈజీగా చేశాను. అయితే అప్పుడు మా ఇంటి పక్క ఆంటీ వాళ్ళ అబ్బాయి సత్యవిత చదువుతుండు. నేను ఒక రోజు వెళ్ళాను వాళ్ళ ఇంటికి. హలో వింటున్నాను అర్చన గారు, చెప్పండి. అయితే వెళ్తే ఏంటంటే ఈమె చదువుతున్నాడు సంతోష్, ఏంటిది అంటే బాబా బుక్ జరిగినప్పటి నుంచే సంతోష్ ఉద్యోగం వచ్చింది కదా, అందుకని మళ్ళీ చదువుతుండు అన్నాడు. అంటే అవునా ఆంటీ, అట్లా బుక్ చదివితే అట్లా మహిమ ఉంటుందా బాబాది అని చెప్పారు. చెప్తే సరే నువ్వు కూడా చదువు అంటే, నాకు ఇప్పుడు ఏడవుతుంది ఆంటీ, స్కూల్కి వెళ్తున్నాను కదా, ఇప్పుడు చదవడం కాదు అని నేను అనేసాను. అంటే మళ్ళీ అన్నాను, అట్లా అనకు, బాబాలు చాలా మహిమ ఉంటది, ఒకసారి చదువు నువ్వు అన్నాను. సరే అంటే నాకు బాబు పుట్టగా నేను కంపల్సరీ చదువుతా అని చెప్పాను. చెప్పిన 1 year 2 years తర్వాత ఇక బాబు పుట్టింది. హలో మేడం. అర్చన గారు చెప్పండి. బాబు పుట్టిండు. బాబు పుట్టిన తర్వాత ఇక వాడు చిన్న ఉన్నాడని 1 year చదవలేను. అప్పుడు ఇక వానికి మోషన్స్ అలా ఇలా ఏదో ఒకటి అవుతుంటే మా అత్తమ్మ చదువు తర్వాత చదువులే అన్నారు. మొన్న చదివాను మేడం, కంప్లీట్ అయిపోయింది. 1 month అయింది. అంతకు ముందు మాకు సాయి టీవీ గురించి తెలియదు. అప్పుడు ఇంట్లో సెటప్ బాక్స్ లేదు, తెలియకుండే. సెటప్ బాక్స్ పెట్టుకున్న తర్వాతనే తెలిసింది ఇట్లా సాయి ఛానల్లో అరే ఇట్లా వస్తారు అని. అయితే నా బుక్ చదవడం కంప్లీట్ అయ్యింది, బాబా ఛానల్ గురించి తెలిసింది. ఆ రోజు సత్యరిత్ర లాస్ట్ బాబా సమాధి అయ్యేది ఉంది చూడండి, ఆ రోజు చదువుతుంటే చెప్పండి నాకు ఎందుకంటే ఏడుపు వచ్చిందో ఏమో మేడం, అసలు కంట్రోల్ అవ్వలేదు. బాబా అట్లా అయ్యారా, బాబాకి అంత కష్టం వచ్చిందా అన్నట్టు ఇక కళ్ళ నుంచి ఒకటే నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. ఇక తర్వాత చదవడం అయిపోయినాక నా శరీరం అంతా
ఎలా అయిందంటే అసలు అల్లిక అసలు ఏదో నా మీదకే లేదో బరువు దిగినట్టు అట్లా అట్లా అనిపించింది మేడం. హలో, బాబా సచ్చరిత్ర మొత్తానికి మీరు అన్ని సంవత్సరాలు వాయిదా వేసి పూర్తి చేశారు. అవును మేడం. బాబా సమాధి సంఘటన చదివినప్పుడల్లా నాకు బాబా ఆ సమయంలో కూడా అందరినీ మీరు వెళ్లి భోజనాలు చేయండి అని పంపించారు. నాకు అది ఎట్లా మనసు పిండేస్తూ ఉంటదంటే, బాబా అమ్మ కదా, అప్పుడు కూడా బిడ్డల్ని మీరు వెళ్ళండి భోజనాలకు వెళ్ళండి అని అందరినీ పంపించేశారు. ముందు బిడ్డలు ఆకలి చూస్తున్నారు అనమాట. అదే గుర్తొస్తూ ఉంటది బాబా ప్రేమ. అంటే నాకు తెలియదు మేడం అంతకు ముందు, మా మామయ్యకి చెప్పాను కదా మా మామయ్యకి అట్లా అయిందని. ఫస్ట్ కాలింగ్ అప్పుడు చెప్పాను కదా, అప్పటి నుంచే నాకు అంత అట్లా నమ్మకం అన్నమాట. అప్పుడు ఇక 2 years గ్యాప్ అయిపోయింది. చదువుదాంలే అన్నట్టు చదవలేదు. ఇక ఈసారి మళ్ళీ ఇక షిరిడి వెళ్దాం అనుకున్నాం చెప్పాను కదా, మళ్ళీ పోస్ట్పోన్ అయిపోయింది. ఇక షిరిడి వెళ్ళేసరికి ఇంకోసారి చదవాలని అట్లా మనసులో అనుకుంటున్నాను. ఒకసారి చదివితే సాయి టీవీ మీ ఇంటికి వచ్చింది, రెండోసారి చదివితే మీరు షిరిడి వెళ్తారులేండి. చదవండి అయితే. ధన్యవాదాలు అర్చన గారు కాల్ చేసినందుకు. శ్రీ సాయినాథుని సచ్చరిత్ర గొప్పతనం గురించి మీ నోటంట విన్నాం, ఆనందంగా ఉంది. భక్తులందరికీ కూడా సాయి సచ్చరిత్ర మార్గదర్శనం. ప్రతిరోజు పారాయణ చేసుకుంటే బాబా గారి మార్గదర్శనం మన జీవితాన్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. సరే, మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరం అండి. హలో, సాయిరం అండి. ఎవరు మాట్లాడుతున్నారు? పట్టలేదు, మమ్మల్ని కుమార్ గారేనా? కుమారిని. కానీ మీ వాయిస్ తగ్గింది, జోష్ అదే ఉంది కానీ వాయిస్ కొంచెం వాల్యూమ్ తగ్గేసరికి డౌట్ వచ్చింది. ఎలా ఉన్నారండి? బాగున్నానండి. చాలా టీవీలో చూస్తుంటేనే చాలా ఇదిగా ఉన్నారు, చాలా సంతోషంగా. అవునా? ఎక్కువ ప్రెషర్ లో ఉన్నప్పుడు అలా కనిపిస్తూ ఉంటాను నేను. అంతేనా? అంటే దాన్ని ఏదో ఒక రాగా రిఫ్రెష్ అవ్వాలి కదా, అలా. నేను చిన్న అనుభవం చెబుదామని చెప్పేసి తప్పకుండా. నేను మొన్న ఇట్లాగే బెడ్రూమ్ లో ట్యూబ్ లైట్ రావట్లేదు అనమాట. మొన్న బుధవారం నాడు అదే కొంచెం కదిలిస్తే వస్తుందని మంచం ఎక్కాను. మాకు తెలుసు కదా, మా ఇల్లు తెలుసు మీకు. అవును. ఆ మంచం ఎక్కి అది తీపోయి కొంచెం ఒక్క అడుగు వెనక్కేసి ఇంకా ఇవతలకు వస్తేనే కదా కిందకి దిగేది అన్నట్టు ఎక్కాను అనమాట. ఆ ఒక్క 2 అడుగు వేసేసరికి అసలు పడిపోయేదాన్ని కొంచెంలో. బాబా అన్న అంతే. ఇంకా అసలు ఎవరో వచ్చి పట్టుకున్నట్టే ఉంది మేడం నాకైతే. అసలు యువతలేమో ఏదో పెట్టింది, వేడి పెట్టుకున్నారు. అమ్మో, అసలు ఎంత పెద్ద కన్నం తెచ్చుకున్నాను అంతే కదా. అసలు ఒక ఆమె పడిపోయిందని చెప్తున్నాను, సడన్ గా మైండ్ లోకి ఇది వచ్చేసింది. నేను ఎందుకు చెప్పకూడదు, చిన్నదైనా నేను చెప్పాలి బాబా గారి గురించి. ఇది చాలా పెద్ద విషయమే కదండి. అది అంటే పెద్దదే, కానీ నేను 2 ముక్కల్లో చెప్పేది చిన్నగా ఉన్నట్టు అని చెప్పేసి నేను ఇలా చెప్పాను అన్నమాట. అసలు ఎంత గన్నం చెప్తుందంటే నాకైతే. అసలు పక్కనేమో అక్కడ ఏట్లు పెట్టుంది, యువతలేమో అంతే కదా. చీర చెంగు దాంట్లో పడితే చాలు, దానికి మనిషి కూడా తాగిన అవసరం లేదు, అక్కర్లేదు కదా. ఎంత పెద్ద, చాలా పెద్ద గన్నం తెచ్చింది నాకైతే. ట్యూబ్ లైట్ వెలిగినాక ఒక్క అడిగి వెనక్కి చేశాను అనమాట. ఇంకా చాలా పెద్ద మనిషే కదా, కొంచెం యువతకి నడిచా అనమాట. బాబా గారికి ఎంత నింద వచ్చేసేది అసలు? ఏంటి? బాబా గారికి ఎంత నింద వచ్చేసేది అంటున్నాను. అవునండి, బాబా భక్తురాలు ఇలా అయ్యింది అని అసలు ఎంత నిందొచ్చు బాబా మీదకి. అవునండి. అసలు ఎట్లా నిమిషంలో అసలు ఎట్లా కూర్చోబడిపోయి చాలీస చదువుకున్నాండి. స్నానం చేసి చాలీస చదువుకుంది. అలా అయిందనమాట. అసలు చాలా అదృష్టవంతురాలు నేను మొన్న అయితే. బాబా మీ వెంటే ఉండి అలా ఇట్లా కంటికి రెప్పలా కాపాడుతూ ఉన్నారు. చాలా కాపాడుతున్నారండి. ఆయన కృష్ణ ఇలా ఉన్నాం మనం. అలా వస్తున్నాయండి. సో ఉగాది రోజు మీరు బాబాకి చేసిన సేవకి బాబా మీకు రిటర్న్ చేసేసారు. కొత్త సంవత్సరాన్ని మీరు బాబా దగ్గరే ప్రారంభించుకున్నారు.
అమ్మాయి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకోకుండా అక్కడికి వచ్చి చేశానంటే ఆ పసిపదము నాకు ఇలా వచ్చిందనమాట. నిజంగా అంటే గుండె జల్లు మంది మీరు చెప్తుంటే చాలా పెద్ద గండ నుంచి తప్పించుకున్నారు. బాబా ఆశీస్సులు ఎప్పుడు మీకు ఇలాగే ఉండాలి. ఇలాంటి గండాలు కూడా రాకుండా మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలి. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. మరో సాయి బంధువుతో మాట్లాడదాం. సాయిరామ్ అండి. సాయిరామ్ మేడం, నా పేరు తులసి. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? సనత్ నగర్ మేడం. తులసి గారు చెప్పండి, బాగున్నారా? బాగున్నా మేడం, మీరు బాగున్నారా? బాగున్నానండి. ఇంతకు బాణలింగం తెప్పించుకున్నారా మీరు? తెప్పించుకున్నారు కదూ? పంపించారు మేడం, మీరే పంపించారు. చాలా బాగుంది మేడం నాకైతే. మేడం నేను మొన్న వచ్చాను సాయి టీవీకి. నేను లేనా? మీరు లేరు మేడం. ఎవరొచ్చినా అసలు నేనుండనేంటబ్బా అసలు. మేడం చాలా మంది భక్తులు మేము వచ్చామంటారు, నేనేమో ఉండను. నేను చెప్పాను మేడం ఆల్రెడీ మేడంతో మాట్లాడాలి అంటే, లేదు ఇవాళ శ్రీరామనవమి కదా వేరే పని మీద వెళ్తారేమో అని అన్నారు అక్కడ ఆఫీస్ లో ఉన్న వాళ్ళు. పండగ రోజు వచ్చారు. ఆ రోజు కూడా ఆల్మోస్ట్ 3 వరకు ఉన్నాను, 3 తర్వాత లేను. నేను మార్నింగే వచ్చాను మేడం 10:30కి. సరే తులసి గారు, ఆఫీస్కి వచ్చారు, బాబా గారు దర్శనం చేసుకుని వెళ్లారు. మొత్తానికి చేసుకోవడం మేడం, నేను స్వీట్ తీసుకొని వచ్చాను బాబా గారు అక్కడ. వచ్చాను మేడం, ఆఫీస్ కి వచ్చాను. సార్తో మా వారు మాట్లాడారు. మా హస్బెండ్ ని తీసుకొని వచ్చాను నేను. ఆ రోజు హాలిడే కదా ఆఫీస్ అని ఇద్దరం కలిసి వచ్చాము. నా బ్యాగ్ మేడం ఆ రోజు లేదు. ఏం పర్వాలేదు, మీరు ఆఫీస్కి రావడమే చాలా గుడ్ లక్. బాబా గారి దర్శనం అయింది. ఇంకొకసారి మీరు ఫోన్ చేసి వస్తే నేను ఉన్న టైంలో రావచ్చు. ఇప్పుడైతే బాబా గారి లీల ఏం చెప్తున్నారు? నాకు ఒక 1 month 2 months బ్యాక్ మేడం ఒకటి జరిగింది అనమాట. చెప్పండి. చింతల దగ్గర వెళ్ళాను, ఒక పని మీద బయటికి వెళ్ళాను అనమాట. వెళ్తే అక్కడ ఎండగా ఉందని ఒక దగ్గర కూర్చున్నా మేడం. నేను మా హస్బెండ్ నేను ఇద్దరం కూర్చుంటే అక్కడ నాగుపాము వచ్చింది మేడం. నాగుపాము చూసి చాలా భయపడాలి. మాటలు లేవు మేడం నాకు. బాబా అన్నా మేడం, అంతే ఇట్లా లేచింది మేడం మొత్తానికి నాగుపాము. అయితే చాలా అసలు మొత్తం షవర్ వచ్చేసింది మేడం, బాడీ మొత్తం. మా వారు పక్కనే ఉంది మేడం. తట్టుకుంటేనే నాకు ఇప్పుడు దడ వచ్చేసింది మేడం మీతో మాట్లాడుతుంటే. వింటుంటే కూడా ఒళ్ళు జల్లుమంటది అది మీరు చెప్పేది వినే వాళ్ళకు కూడా. అసలు లేచి మా అక్క వాళ్ళ అబ్బాయితో మాట్లాడుతున్నాను మేడం. వాడికి మంచి మార్క్స్ వచ్చినాయి కానీ నేను పాస్ అయిన సిన్ని అని మాట్లాడుతుంటే కంగ్రాట్స్ అని చెప్పబోతున్నా అట్లా చూశాను మేడం. అంతే వచ్చింది మేడం. లేచి ఇలా లేచి పైకెత్తింది. అమ్మో, పైకెత్తంగానే బాబా అన్నా మేడం. దెబ్బ కింది కనుకొని వెళ్ళిపోయింది మేడం. చాలా ఫినిషింగ్ అనిపిస్తుంది మేడం ఆ రోజు. అసలు మాటలు లేవు మేడం. ఆ రోజు నైట్ వచ్చాను ఇంటికి కానీ అసలు ఏం తినబుద్ధి కావాలి మేడం. నాకు అదే కలగా ఉన్నాడు బాబానే. ఎట్లయితే దర్శనం ఇచ్చిన బాబా అనుకున్నా మేడం. ఆ తర్వాత బాణలింగం తెప్పించుకున్నారా? ఆ తర్వాతే తెప్పించుకున్నా మేడం. అంతకు ముందు నేను కాల్ చేస్తే అప్పుడు కొంచెం ప్రాబ్లం ఉండి తీసుకోలేదు మేడం నేను. తర్వాత తెప్పించుకున్నా మేడం. తెప్పించుకున్న తర్వాత కూడా చాలా బాగుంది మేడం. నాకు ఉన్నాడు మేడం బాబా. ఉన్నారు కదా. చాలా భయపడ్డా మేడం నేను. ఏమన్నా అయిద్దా అనిపించింది మేడం. ఎంత పొడుగు ఉంది మేడం, అది చాలా పొడుగుంది. అసలు ఆ రోజు ఏడవాలో ఆనందించాలో ఏం అర్థం కాలేదు మేడం నాకు. ఓ రకంగా నాగేంద్ర స్వామి దర్శనం కలగడం మంచిదే. దర్శనం చాలా మంచిది, కానీ మీరున్న పరిస్థితుల్లో ఎవరికైనా భయం కలగడం సహజం. బాబా ఉండగా ఇక మనకు అసలు భయమే లేదు. ఇది సచ్చరిత్రలో మనం ఎన్నోసార్లు ఎందరో భక్తుల విషయంలో చూస్తూనే ఉంటాం. బాబాని ఆశ్రయించిన వాళ్ళకి అకాల మృత్యు భయం, అపమృత్యు భయం అసలే ఉండదు. ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండండి. మీకు కలిగినంతలో సాయి కోసం మీరు మీ వంతు సహకారాన్ని అందిస్తూ ఉండండి. సాయినాథుడు మాట ఇచ్చినట్లుగా తను తీసుకున్న దక్షిణకి 10 రెట్లు చెల్లిస్తూనే ఉంటారు.
కాల్ చేసినందుకు ధన్యవాదాలు తులసి గారు.